జీవితానికి శత్రువుగా మారిన టిక్టాక్. ఒక గ్రామంలో ర్యాంబో అనే లావుగల కుర్రవాడు ఉండేవాడు. తాను ఎల్లప్పుడూ మొబైల్ వాడుతూ ఉండేవాడు మరియు తన టిక్టాక్ వీడియోస్ చేస్తుండేవాడు. తాను టిక్టాక్ వీడియో కోసం డాన్స్ చేస్తున్నప్పుడు గ్రామం మొత్తం భూకంపం వచ్చినట్టుగా ఉండేది. గ్రామస్తులందరూ భయపడేవారు. తన మొబైల్లో ఎంతగా లీనమయ్యేవాడంటే దారి మధ్యలో ఆ గ్రామస్తుల చేతులు మరియు కాళ్ళు కూడా తొక్కుతూ వెళ్ళేవాడు. మరియు తనని ఎవరైనా ఏదైనా అంటే అప్పుడు ర్యాంబో గొడవకి సైతం సిద్ధపడేవాడు. ఒకరోజు తన ఫోన్ను చూస్తూ వెళ్తుండగా, అన్నా, ఒక మాట చెప్తా విను. మీరు ఊహించలేరు కూడా నా లైక్స్ మీద ఎంత లాభం వస్తుందో. నేను ఇప్పుడు ఎలాంటి వీడియో చేస్తానంటే నా లైక్లు పెరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉండు. ర్యాంబో ఎంతలా ఫోన్లో లీనమయ్యాడంటే అకస్మాత్తుగా ఒక కొబ్బరి చెట్టుని ఢీకొంటాడు. అప్పుడు ఆ చెట్టుపై ఉన్న కొబ్బరికాయలన్నీ కుమారి యొక్క కుండలపై పడ్డాయి. అప్పుడు అన్ని కుండలు పగిలిపోయాయి. ఇదంతా చూసి కుమార్ ఇలా అన్నాడు, ఓ భగవంతుడా, నువ్వు ఇలా ఎందుకు చేశావు ర్యాంబో? నువ్వు మా అన్ని కుండలను పగలగొట్టావు. అరే అన్నా, గుడ్డోడివా ఏంటి? కళ్ళు కాలా ఏంటి? నేను నీ కుండలని పగలగొట్టలేదు, వాటిని కొబ్బరికాయలే పగలగొట్టాయి. మాకు రోజు ఆహారం వీటి ద్వారా వచ్చేది, కానీ నువ్వు మా కుండలన్నీ పగలగొట్టి మా కడుపు కొట్టేశావు. మేము ఈ రాత్రి ఆకలితోనే పడుకోవాలి. ఇక్కడ కేవలం నీ కుండలే పగిలాయి, కానీ నువ్వు ఎలా ఏడుస్తున్నావంటే ఒక పెద్ద కొండ పగిలిపోయినట్టుగా. ర్యాంబో ఇలా వెటికారంగా జవాబు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కుమార్ మరియు కుమార్ భార్య ఏడుస్తూ ఉన్నారు. వారు ఏడుస్తున్న శబ్దం విని గ్రామంలోని పెద్ద మనిషి అక్కడికి వచ్చి ఇలా అంటాడు, మీరు ఇద్దరు ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? కుమార్ మరియు కుమార్ భార్య ఇద్దరు ఏడుస్తూ జరిగిందంతా చెప్పారు. ఇది విని గ్రామం పెద్ద కోపంలో ఇలా అన్నాడు, ఆ రాంబాకు ఇంత ధైర్యమా? మొదలైతే కేవలం గ్రామస్తులను ఇబ్బంది పెట్టేవాడు, ఇప్పుడైతే మరీ ఎక్కువ చేస్తున్నాడు. నేను అందరిని పిలుస్తాను, తనపై సభను ఏర్పాటు చేస్తాను. గ్రామం పెద్ద గ్రామస్తులందరినీ సమావేశపరుస్తాడు మరియు తను జరిగిందంతా చెప్తాడు. గ్రామస్తులందరికీ ఇదంతా విని చాలా కోపం వచ్చింది. అప్పుడు ఒక గ్రామస్తుడు ఇలా అంటాడు, మనం మా ర్యాంబోకు గుణపాఠం నేర్పించాలి మరియు తన ఇలాంటి పనుల నుంచి మన గ్రామాన్ని కాపాడుకోవాలి. లేదంటే వాడు తన టిక్టాక్ పిచ్చిలో మనల్ని ఇలానే ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కానీ ఆ పొగరుబోతైన ర్యాంబోను మనం ఎలా ఢీకొట్టాలి? వాడైతే చాలా మూర్ఖంగా ఉంటాడు. చూద్దాం, ఆ రాంబోకి గుణపాఠం నేర్పలేమా? కానీ మనమంతా ఒకటైనప్పుడే వాని పని చూడగలుగుతాం. అప్పుడు వానికి తన తప్పు ఏంటో తెలిసి వస్తుంది. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. గ్రామం పెద్ద అందరికీ ఒక ఉపాయాన్ని చెప్తాడు. దానికి అందరూ సిద్ధమయ్యారు. మళ్ళీ ఒకరోజు ర్యాంబో టిక్టాక్ వీడియో చేయడంలో లీనమయ్యాడు. అప్పుడు తన దగ్గరికి ఒక బాలుడొచ్చి ఇలా అంటాడు, అరే ర్యాంబో, ఇదేంటి నువ్వు ఒంటరిగా టిక్టాక్ చేస్తున్నావు? నన్ను కూడా చేర్చుకో కదా. పద, ఒక పని చేద్దాం. నేను నా మృదువైన గొంతుతో పాట పాడతాను, నువ్వు నాతో పాటు టిక్టాక్ చెయ్యు. అవునా? నువ్వు నాతో వీడియో చేస్తావా? నిప్పు అంటించేస్తా, నిప్పు. సరేనా? దీనితో నా సోదరా లైక్స్ ఇంకా పెరిగిపోతాయి. బాలుడు పాట పాడసాగాడు మరియు ర్యాంబో సంతోషంలో డాన్స్ చేయసాగాడు. అప్పుడు గ్రామ పెద్ద అక్కడికి వచ్చి అప్పుడు తాను ర్యాంబో కళ్ళలో ఎర్ర మిరపకాయల పొడి చల్లుతాడు. నా కళ్ళ లోపల నువ్వేం వేశావు? నాకైతే ఏం కనిపించట్లేదు. నాకు చాలా నొప్పిగా ఉంది. ర్యాంబో అరుస్తూ తన కళ్ళని కడుక్కోవడానికి అటు ఇటు నీతిని వెతకసాగాడు. కానీ అతని కళ్ళు చాలా మండసాగాయి. ఇందువలన తనకు ఏమీ కనిపించట్లేదు. అప్పుడు తనకి ఎక్కడి నుంచో నీరు పారే శబ్దం వినిపించింది. అరే, ఇది నీటి శబ్దంలా ఉంది. అనిపిస్తుంది చుట్టుపక్కల నీరున్నాయని. నాకు అటువైపుకే వెళ్లాల్సింది. ర్యాంబో ఆ శబ్దాన్ని వెంబడిస్తూ ఆ ప్రాంతానికి చేరుకుంటాడు, ఎక్కడి నుంచైతే నీరు పారే శబ్దం వస్తుందో. కానీ ఆ నీటిని మత్స్యకారుడు పారపోస్తున్నాడు. ర్యాంబో ఆ చోటకి వెళ్ళినప్పుడు అతను అకస్మాత్తుగా ఆ నీటిలో పడిపోతాడు. అరే, నేను నీటిలో పడ్డాను. నేనైతే గ్రామంలో ఉన్నాను. కాలువలో ఎలా పడిపోయాను?
అప్పుడు ఆ మత్స్యకారుడు ఇలా అంటాడు. అరే ఓ బుద్ధులేని ర్యాంబో, అరే కాలువ దగ్గరికి వచ్చినప్పుడు మరి కాలువలోనే పడతావు కదా. ఏమన్నావు నువ్వు? నేను కాలువలో ఉన్నానా? నేనైతే నీరు పారే శబ్దం విని ఇక్కడికి వచ్చాను. అరే అది నేను కాలువల నుంచి నీరు బయటకి తీస్తున్నాను. నాకేం తెలుసు నువ్వు నీరు పారే శబ్దాన్ని వెంబడిస్తున్నావని. నీ వల్లనే పడ్డాను ఈ కాలువలో. నన్ను బయటకు తీసుకురా. అరే ఓ ర్యాంబో నా కొడుక, నేను ఎక్కడైనా నీటిని పారేస్తాను. దీంతో నీకేంటి సంబంధం? నువ్వైతే మూర్ఖత్వంలో గ్రామస్తులను టిక్టాక్ పిచ్చిలో బాధిస్తుంటావు. అయితే ఏంటి, మేము ఏమీ అనకూడదా? మత్స్యకారుడి మాటలు విని ర్యాంబోకు తను చేసిన తప్పులు తెలుస్తోంది. అప్పుడు ఇలా అంటాడు. నన్ను క్షమించండి. నేను ఈ గ్రామస్తులను చాలా ఇబ్బందులు పెట్టాను. ఈ రోజు నుంచి నేను ఎప్పుడు ఇలా చెయ్యను. నన్ను కాపాడండి, లేదంటే నేను ఈ కాలువలో మునిగి చనిపోతాను. ర్యాంబో క్షమాపణ అడిగిన తర్వాత అందరూ అతనిని క్షమిస్తారు మరియు తనను తాడుతో చుట్టి బయటకు తీస్తారు. ఆ తర్వాత ర్యాంబో ఎప్పుడు టిక్టాక్ చేసినా ఈ మాటను గుర్తుంచుకునేవాడు, తన వల్ల ఏ గ్రామస్తుడికి కూడా ఇబ్బంది కలగకూడదని. ఇప్పుడు ర్యాంబో గ్రామస్తులతో కలిసి టిక్టాక్ చేయడం ప్రారంభించాడు. తన లైక్స్ కూడా పెరిగిపోయాయి. స్నేహితులారా, ఈ కథలోని సారాంశం ఏమిటంటే, మనం మన సంతోషం కోసం ఎవరిని కూడా ఇబ్బందికి గురి చేయకూడదు. ఎందుకంటే దేనినైనా అవసరం కంటే ఎక్కువగా ప్రయోగించావో అది హానికారకంగా మారుతుంది. హలో స్నేహితులారా, మాకు కమెంట్స్ చేసి ఖచ్చితంగా తెలియజేయండి మీకు ఈ కథ ఎలా అనిపించిందో. మాకు కామెంట్ చేసి ఖచ్చితంగా తెలియజేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో. బాయ్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.